వ్యత్యాసం చందమామ కథ. ఒకప్పుడు దేవతలందరూ సభ చేసి భూలోకమందు మానవులు ఎలా మసులుకుంటున్నారో వారి మంచి చెడ్డలు తెలుసుకుని తగినట్లుగా సత్కరించాలని తీర్మానించారు. ఈ కార్యం నిర్వహించుకు రావటం వరుణదేవుని వంతు వచ్చింది. వరుణదేవుడు మంచి రోజు చూసి విమానం వంటి ఒక మేఘాన్ని వాహనంగా చేసుకుని ఒక ముసీలు బిచ్చగాని రూపుతో భూలోకానికి బయలుదేరాడు. వెళ్ళి అర్ధరాత్రి వేళ చిన్న గ్రామం చేరుకుని ఒక ఇంటి తలుపు తట్టాడు. ఆ ఇంటి ఇల్లాలు లేచి వచ్చి తలుపు తీసింది. అయ్యో తాత, ఇంత రాత్రప్పుడు ఇలా చెల్లులో దేవులాడుతున్నావే, పాపం లోపలికి వచ్చి పడుకో, పొద్దుట్టే లేచిపోదు గాని అంటూ ఎంతో ఆప్యాయంతో ఆదరించింది. తాత లోపలికి వెళ్ళగానే సోలిపోయాడు. నోట మాట రాలేదు. ఇది చూసి ఆమె, ఓహో, ఈ ముసలివాడు ఏదో దారి తప్పి ఇలా వచ్చాడు, పాపం తిండి తిప్పలు తిన్నట్టుగా కూడా లేదు అని జాలిపడింది. నిజానికి ఆ ఇంటివారు ఏమంత కలవాళ్ళు కారు. కష్టంతోనే కాలం వెళ్ళబుచ్చుకోవలసి వచ్చేది. గృహ యజమాని గ్రామాంతరం పోయి ఉన్నాడు. ఏ నిమిషాన భర్త వస్తాడో అని ఆమె రోజు వంట చేసి సిద్ధంగా ఉంచేది. ఇప్పుడు ఆమె తాతను లేవదీసి తగిన ఉపచారాలు చేసి తేరుకోగానే భర్త కోసమని ఉంచిన భోజనం కాస్త అతనికి వడ్డించింది. తాత స్థితి చూడగా ఆమెకు గుండె చెరువైపోయింది. అతని ఒంటి మీద గుడ్డ ఉండటం పేరుకే కాని అన్నీ చిరుగులే. అయ్యో నా తండ్రి, ఇదేమి గుడ్డ, ఇదేమి లోకం, చెలిమాట దేవుడెవు, మానమైనా కాపాడుకోవద్దా అంటూ గబగబా గదిలోకి పోయి మూట విప్పి భర్తకున్న ఒక్క పంచెను పర్రుమని చింపి, ఇదే ఉన్నది తాత, నీవు కట్టుకుంటావో కప్పుకుంటావో, ఇంతకంటే నేనేం చేసేది అని చెప్తూ నీరసంతో వేలాడిపోయిన ఆ ముసలవానికి ఆ గుడ్డ చుట్టబెట్టింది. ఇది కాక భర్తకు చిరుగులు బనీను ఒకటున్నది. కుట్టి బాగుచేసి అది కూడా ఈ దిక్కులేని వానికి ఇద్దామనుకుని ముందు పడవేసుకుని కూర్చుంది. ఆ కుట్టు పని పూర్తి చేసేటప్పటికి బళ్ళని తెల్లవారింది. నిద్ర లేకుంటే పోయే అనుకున్న పని పూర్తయింది కదా అని ఆమె తృప్తిపడింది. బనియను తాతకిచ్చి, తాత ఇది తొడుక్కో, తెల్లవారింది కదా, పడగడుపుతో ఇప్పుడు ఎక్కడికి పోగలవు, ఒక్క నిమిషం ఆగు, వేడిగంజి వారుస్తాను, అది కాస్త పొట్టలో పోసుకుని నీ దారిని నీవు పోవచ్చు అన్నది. అలానే ఎంతో ఆదరంతో గంజి కాచింది, పోసింది. తర్వాత ఒక చుట్టముక్క కూడా ఇచ్చింది. తాత చాలా సంతోషించాడు. దానిని అతడు బోసినోట పెట్టి ముట్టించి మెల్లగా పొగ వదులుతూ, అమ్మా, నీ చేతి చలవ వల్ల నాకు తాణ చేరుకున్నది, మరి వెళ్ళొస్తాను. చల్లని తల్లివి, నీకొక్క మాట చెప్పిపోతా. నేను వెళ్ళగానే ముందుగా నీవు ఏ పనైతే ప్రారంభిస్తావో సూర్యాస్తమనం వరకు అదే పని చేస్తూ ఉంటావు అంటూ గుమ్మం దాటి 4 అడుగులు వేసి అదృశ్యమైపోయాడు. తాతను సాగనంపి ఇంట్లోకి వచ్చేసరికల్లా ఆమెకు రాత్రి తన చింపిన భర్త పంచె సంగతి జ్ఞాపకం వచ్చింది. చింపగా మిగిలిన ఆ పంచె ఇంకా ఎంత పొడవున్నదో, మగనికి అది చుట్టపెట్టుకోవడానికి సరిపోతుందో లేదో అని మూరతో కలవబోయింది. చిత్రమేమిటో కాని అలా ఆమె మూరతో కొలుస్తున్న కొద్దీ పంచెగుడ్డ అక్షయమవుతూ వచ్చింది. వంట పనికి పోదామంటే పంచె ఎంతకు తరగటం కనిపించదు. అలా ఆమె కొలిచిన గుడ్డ ఇల్లంతా నిండిపోయి సూర్యాస్తమయం అయ్యేసరికల్లా ఆగింది. భర్త ఊరి నుంచి రాగానే ఆమె చిత్రమంతా చెప్పింది. వారు ఆ వస్త్రం అమ్మి బోలెడంత సొమ్ము గడించి సుఖంగా కాలక్షేపం చేయసాగారు. త్వరలోనే ఈ వార్త ఊరంతటా పొక్కుపోయింది. పొరుగింటి పుల్లమ్మ ఊరుకోక ఆ ఇల్లాల్ని తరిచి అడిగి వివరాలన్నీ తెలుసుకున్నది. తెలుసుకున్నప్పటి నుంచి మన ఇంటికి కూడా ఎవరన్నా అతిథులు వస్తే బాగుండును అని మనసులో ఆరాటపడుతూ వచ్చింది. అనుకున్నట్లుగా కొద్ది రోజులకే పుల్లమ్మగారింటికి కూడా ఒకనాటి అర్ధరాత్రి వేళ ఒక ముసలివాడు వచ్చి తలుపు తట్టాడు. తయారులోనే ఉన్న పుల్లమ్మ గభీవం లేచి తలుపు తీసింది. తెచ్చిపెట్టుకున్న ఆప్యాయంతో, రండి తాతగారు రండి అని పిలిచి వానిని లోపలికి తీసుకుపోయింది. అతడు అడక్కపోయినా ఘనంగా ఉన్నట్లు నటించి భోజనం వడ్డించింది. సరిగా ఇరుగు ఇల్లాలు చేసినట్లుగానే చెయ్యాలనే ఆత్రంతో, అయ్యో పాపం అంటూ తాతను చూచి జాలిపడి భర్త పంచిలో ముక్క చింపి ఇచ్చి, ఇది కప్పుకొని పడుకోవయ్యా తాత, పొద్దుటే పోదువుగాని అన్నది. ఇంతలో తెల్లవారింది. అమ్మా, నేను వెళ్తాను అన్నాడు తాత. అదేం మాట, కొంచెం కడుపు చలవ చేసుకుని మరీ పోదువుగాని తాత, ఒంట్లో నీరసం ఉండదు అన్నది పుల్లమ్మ ఎంతో అపేక్ష ఉన్నట్లు. ఇరుగమ్మ మోస్తరుగా తను కూడా వేడిగంజి కాచి తాతకు పోసింది. మొదటి ఇల్లాలకి చెప్పినట్లుగానే తాత ఈమెతో కూడా, అమ్మా, నీ చేతి చలవ వల్ల నాకు త్రాణ చేరుకున్నది, మరి వెళ్ళి వస్తాను, చల్లని తల్లివి, నీకొక్క మాట చెప్పిపోతా. నేను వెళ్ళగానే ముందుగా నీవు ఏ పనైతే ప్రారంభిస్తావో సూర్యాస్తమానం వరకు అదే పని చేస్తూ ఉంటావు అంటూ 4 అడుగులు వేసి
ఇదివరకులాగానే అదృశ్యమైపోయాడు. పుల్లమ్మ గబగబా గదిలోకి పోయి తాతకు తన చింపి ఇచ్చిన భర్త పంచి కొలుద్దామనుకుంది. కాని అంతలో పశువులకు దప్పివేసి ఒకటే గోలగా అరవసాగినాయి. తొట్టిలో నీళ్లు పోసేసి వాటి పీడ వదులుచుకుందాం, ఇక రోజల్లా నిశ్చింతగా కూర్చుని అదే పనిగా గుడ్డ కొలుచుకోవచ్చు అనుకుంది పుల్లమ్మ. అనుకుని నూతు వద్దకు వెళ్లి చేద తీసి తోడటం ప్రారంభించింది. తొట్టి నింపివేసిపోదామనుకుంటే చేతి నుంచి చేద వదలందే. దేవుడా అంటూ పొద్దు తిరిగే వరకు ఆమె అలా నీళ్లు తోడుతూనే ఉంది. ఆ నీటితో గుర్తు తొట్టి మాత్రం కాకుండా ఇల్లు వాకిలి నిండిపోయింది. అంతేకాదు ఆ వీధంతా బురద బురద అయిపోయేసరికి అందరూ ఆవిడ మీదకి దెబ్బలాటకు వచ్చి తిట్టిపోయారు. ఏమైతేనేం చేతులు పీకేటట్లు నీళ్లు తోడిపోయటం, నిష్కారణంగా ఊళ్ళో వాళ్ల చేత చివాట్లు తినటం పుల్లమ్మకు తప్పనిసరి అయ్యింది. దేవుని దృష్టిలో అందరూ ఒకటే, అందరినూ సమభావంతోనే సత్కరిస్తాడు. అయితే ఫలితాలు మటుకు ఎవరి గుణగుణాలను బట్టి వాళ్లకు కలుగుతూ ఉంటాయి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.